వరద నష్టం అంచనా వేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటిస్తుంది. ఏపీ ఎస్డీఎంఏ అనగా రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో కేంద్ర బృందం సుదీర్ఘ సమావేశం జరిగింది. దాదాపు 2.5 గంటల పాటు వరదలు, భారీ వర్షాలపై చర్చించారు. ఇక ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం వరద సహాయక చర్యల్లో అహర్నిశలు పనిచేసిన తీరును అధికారులు వారికి వివరించారు. వరద బాధితులకు 1 కోటికి పైగా ఆహార పొట్లాలు, వాటర్ బాటిల్ పంపిణీ చేశామని తెలిపారు. వరద సహాయక చర్యల్లో భాగంగా బాధితులకు ఆహారం, త్రాగునీరు, పాలు, బిస్కెట్ ప్యాకెట్లు, క్యాండిల్స్, అగ్గిపెట్టెలు పంపిణీ చేశామని అధికారులు వివరించారు. ఇక ప్రభావిత ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి అత్యవసర వైద్య సహాయం అందించామని వెల్లడించారు. వేలాది మంది ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించామని చెప్పారు. అలాగే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ముంపు ప్రాంతాలు, సహాయక చర్యలను కేంద్ర బృందానికి ఏపీ అధికారులు వివరించారు. ఇళ్లలో దెబ్బతిన్న ఎలక్ట్రానిక్ పరికరాలు, వాహనాలు, గృహోపకరణాలను సిబ్బందితో మరమ్మతులు చేయిస్తున్నామన్నారు అధికారులు. విజయవాడ బాంబే కాలనీలో